సీఎం గారు acres ఉంది 60 acres లేఅవుట్ ఫిక్స్ అయింది 50 acres సార్ నిలబడుకోండి సార్ ఒకసారి ఓకేనా సార్? చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క 60 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన. నెల్లూరు రూరల్లో 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఇక్కడ అవకాశాలు దొరుకుతాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అన్న ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్, భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి, భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు, ముష్కర్ల బారి నుంచి, విదేశీ తొత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా, ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా, భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా, మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జొరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఉన్మాదులారా, ఎరుపంటే ఎవడికిరా భయం, ఎరుపంటే ఎవడికిరా భయం. నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు. భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు. నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు. కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు. ఎరుపు అంటే ఎవడికిరా భయం. కానీ పాకిస్తాన్ ఉన్మాదులారా, మా భారతీయుల ఆ యొక్క సింధూ